ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రయాణ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రత్యామ్నాయ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయాణంలో వెలుగెత్తి చాటరా మన తెలుగుదేశం పార్టీ అంటూ తమ కుటుంబ మూలస్తంభం మాజీ ఎమ్మెల్యే దివంగత నేత నారపశెట్టి శ్రీరాములు గారి పరిరక్షణలో పరిపరి విధాలుగా పరిణత చెంది ప్రారంభ దర్శి మున్సిపాలిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన నారపశెట్టి పిచ్చయ్య తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో స్థానిక ప్రజా కర్ష ప్రయోజనాల కోసం సాగించే కార్యక్రమంలో భాగంగా దర్శి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో పర్యటించిన దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకున్నారు. సైడ్ కాలువలు, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని అడిగిన వెంటనే ప్రతిపాదన తీసుకున్నందుకు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్యకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ పద్మా రామ్గిరి, 13వ వార్డు కౌన్సిలర్ తిరుపతయ్య, త్రినాథ్, దొంతు శ్రీనుగౌడ్, వెంకటనారాయణ, దేవన బాలాజీ, మున్సిపల్ యేసు, శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ దేవా తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రోడ్డు ఎడలుకుందని చెప్పి మళ్ళీ ఇది డెవలప్మెంట్ అన్నా దారుణం.